ఆలోచనలు ఆమెను నిలవనీయట్లేదు. రంగన్న రాగానే పరిగెత్తుకెళ్ళి చిలకమ్మ సంగతి చెప్పింది. అయ్యో, అలాగా పాపం, ఏమైంది అన్నాడు. ఏమో తెలీదు, విశాఖపట్నం కేజీహెచ్లో చేర్చారట. రేపు వాళ్ళంతా చూడటానికి వెళ్తున్నారట. వాళ్లతో పాటు మనము వెళదాం రా అయ్యా అంది. నాకెక్కడ కుదురుతుందమ్మా, పొలంలో పురుగు మందు కొట్టాలి. ఆలస్యం చేస్తే పైరు పాడైపోద్దమ్మా అన్నాడు. పోనీ సుందరక్కని తీసుకెళ్ళనా? వస్తుందో రాదో, వస్తే తీసుకెళ్ళు అన్నాడు. మర్నాడు పొద్దున్నే పరిగెత్తుకుంటూ సుందరక్క దగ్గరికి వెళ్ళింది. ఏంటి వరాలు ఇటొచ్చావు అంది రోట్లోంచి రుబ్బు పిండి తీస్తూ. అక్క, చిలకమ్మని ఆసుపత్రిలో చేర్చారు. విశాఖపట్నం వెళ్ళి చూసొద్దాం, వస్తావా? నాకు తెలియని ఈ చిలకమ్మ ఎవరే? ఉందిలే, మా దూరపు బంధువు. నువ్వు రా అక్క, ఎప్పుడూ లేనిది ఎందుకే అలా అవుతున్నావు? బానే ఉన్నావా? బానే ఉన్నా గాని కొట్టు సూర్యుడిని చూసుకోమని చెప్పు. నువ్వు పద అని తొందర చేసి లాక్కొచ్చింది. పొలానికి వెళ్ళి తండ్రికి చెప్పి సుందరితో చెప్పి బయలుదేరింది వరాలు. పక్క గ్రామానికి వెళ్ళేసరికి వాళ్ళు బయలుదేరుతున్నారు. వాళ్ళతో కలిసి బస్ ఎక్కి విశాఖపట్నం చేరుకున్నారు. కేజీహెచ్లో తల్లి పక్కన ఉన్న రాము అక్కడ వరాలను చూసి ఆశ్చర్యపోయాడు. నువ్విక్కడికి ఎలా వచ్చావు అన్నాడు సంభ్రమంగా చూస్తూ. మీ అమ్మని చూస్తానంటే మాతో పాటు తీసుకొచ్చాము అన్నారు గ్రామం వాళ్ళు. అమ్మకి ఎలా ఉంది అడిగింది వరాలు. స్టెంట్ వేశారు, రేపు తీసుకెళ్ళిపోమన్నారు. నువ్వు ఓసారి ఇలారా అని పక్కకు తీసుకెళ్ళి, నువ్వు నిజంగా అమ్మ కోసమే వచ్చావా అని అడిగాడు. కాసేపు ఆలోచించి కాదు అని చెప్పింది వరాలు. నాకు తెలుసు, నన్ను చూడకుండా నువ్వు ఉండలేవని. నేను కనబడకపోతే నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావని. నేను అదృష్టవంతుణ్ణి కదూ అన్నాడు రాము. నాకు సాయం చేస్తావా అంది రాము చెయ్యి పట్టుకుని. ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. చెప్పు, నీకోసం ఏదైనా చేస్తాను. అలా వెళ్ళి కూర్చుందామా అంది. సరే పద అని ఒక చెట్టు కిందికి వచ్చాడు. ఇప్పుడు చెప్పు అన్నాడు. రాము, నీకు ఇంతవరకు తెలియని ఒక విషయం ఇప్పుడు చెప్తాను. నాకు ఓ అక్క ఉంది. మా గ్రామంలో ఒక కుర్రాడు మాయమాటలు చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఎవరో అది విశాఖపట్నంలో ఉందని చెప్పారు. అక్కని కలుద్దామని వచ్చాను. ఎలా కలవాలో ఎక్కడుందో ఏమీ తెలీదు. నువ్వే ఏదన్నా చెయ్యి. ఇక్కడి నుంచి వెళ్లేలోగా అక్కని చూడగలిగితే చాలు. ఉద్వేగంతో మాట్లాడుతున్న వరాల వంక అయోమయంగా చూశాడు రాము. తను ఒకటనుకుంటే మరొకటి జరిగిందని ఆలోచిస్తుంటే, రాము, నాకు ఈ ఒక్క సహాయం చెయ్యి, ఇంకెప్పుడు ఏది అడగను. బతిమాలుతున్న వరాలను చూస్తే బాధ్యత గల అమ్మాయి తప్ప అనవసర విషయాల జోలికి పోని మంచమ్మాయి అనిపించింది. సరే, ఇప్పుడేక చెప్పావు, ఆలోచిస్తాను. అసలు మీ అక్క ఏ ఏరియాలో తెలిస్తేగా. ఎలా ఉంటుంది? ఇదిగో ఫోటో తీసుకొచ్చా అని సంచిలోంచి ఫోటో తీసి చూపించింది. రాము దాన్ని ఫోన్లో ఫోటో తీసుకున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళదాం పదా, వాళ్ళైతే మీ అక్క ఎక్కడున్నా వెతుకుతారు అన్నాడు. అయితే తొందరగా పద వెళదాం అంది. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఫోటో చూపించి, ఈ అమ్మాయి తప్పిపోయింది, కాస్త వెతికి పెట్టండి. వాళ్ళ చెల్లెలు వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. ఏమీ తెలియని గిరిజన అమ్మాయి, మీరే వాళ్ళకి సహాయం చెయ్యాలి అని రాము పోలీసులతో చెబుతుంటే ఓ పక్క ఒదిగి నిలబడింది వరాలు. ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ని పిలిచి ఫోటో చూపించాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది సార్ అన్నాడు కానిస్టేబుల్. నాకు అలాగే ఉంది, కానీ గుర్తు రావట్లేదు అన్నాడు. వారాల వంక తేరిపారా చూశాడు. గుర్తొచ్చింది సార్, మన ఐజీ గారి మేడం గారు మొన్న పార్టీకి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఆవిడతో పాటు వచ్చింది. ఆ మాటలు వినగానే వరాలు ముందుకొచ్చి ఆసక్తిగా చూసింది. ఆ అమ్మాయి కూడా ఇలాగే ఉంది కదా సార్ అన్నాడు కానిస్టేబుల్. అవును సార్, మా అక్క కూడా నాలనే ఉంటుంది. ఎక్కడుందో చెప్పి పుణ్యం కట్టుకోండి బాబు అని ప్రాధేయపడుతూ అడిగింది. మేడం గారికి ఫోన్ చేసి మాట్లాడతాను, మీరిద్దరూ ఇక్కడ కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్ విక్రమ్. సిఐ భార్యకి ఫోన్ చేశాడు. మేడం, మొన్న మీరు పార్టీకి వచ్చినప్పుడు మీతో పాటు ఒక అమ్మాయి వచ్చింది కదండి. ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వాళ్ళ చెల్లెలు వచ్చింది. అక్కడుంటే ఆ అమ్మాయికి కాస్త ఫోన్ ఇస్తారా? ఏంటి మేడం, ఆ అమ్మాయి ఇప్పుడు మీ ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళిందో కాస్త చెప్పగలరా? ఓహో అలాగా, అదా, ఎప్పుడొస్తుందో? సరే మేడం, సరే, ఉంటాను మేడం, నమస్తే. ఫోన్ పెట్టేశాడు. అతని దగ్గరికి వెళ్ళి ఏం చెబుతాడా అని ఆసక్తిగా చూసింది వరాలు. ఆ అమ్మాయి ఇప్పుడు మేడం గారి స్నేహితురాలితో హైదరాబాద్ వెళ్ళిందట. కొద్ది రోజుల్లో వస్తుందట. మీరు తర్వాత రండి అన్నాడు ఇన్స్పెక్టర్. అది కాదు సార్, అక్కని ఒక్కసారి చూడాలి, ఒక్కసారి మాట్లాడాలి. చూపెట్టండి సార్, మీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడుతూ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తుంటే
రాము పైకి లేపి పక్కకు తీసుకొచ్చాడు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వద్దాం అన్నాడు. నేను రాలేను రాము. ఇక్కడికి రావాలని ఎన్నేళ్ల పెట్టి అనుకుంటున్నాను అని నీకు తెలీదు. ఆ అక్క గురించి నేను పడుతున్న బాధ నీకు అర్థం కాదు. ఆ అక్కని నాకు చూపెట్టమని వాళ్ళతో చెప్పవా ఒక్కసారి? పోనీ అక్క ఫోన్ నెంబర్ ఉందేమో అడగవా? వరాలు అంతలా బతిమలాడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు రాముకి. ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, సారు, మేం గిరిజనులం, ప్రేమించడం తప్ప మాకేం తెలియదు సారు. ఆ పిల్ల అక్క కోసం ఎట్టా ఏడుస్తుందో చూడండి. వాళ్ళక్కతో మాట్లాడాలని పట్టుబడుతుంది. ఏదో విధంగా మాట్లాడించండి సార్ అంటూ రాము ఇన్స్పెక్టర్ ముందు చేతులు జోడించి నిలబడితే అతని వెనకే వరాలు నిలబడి దండం పెడుతూ బెదురుగా చూసింది. ఇదేం గోలా? మేడం గారిని ఇప్పుడు డిస్టర్బ్ చేయడం కుదరదు. వెళ్ళండి, వెళ్ళి 2 రోజులాగి రండి. ఈలోగా విషయం తెలుసుకుంటాను అన్నాడు విక్రమ్. మేము ఈ రోజే మా గ్రామానికి వెళ్ళిపోవాలి సార్ అంది. మీరే అంత బిజీ అయితే మేడం గారు ఎంత బిజీగా ఉంటారో ఆలోచించు. అయ్యా, తమరు ఏం అనుకోకుండా ఆ అమ్మగారి ఫోన్ నెంబర్ ఇస్తారా? మేం మాట్లాడుకుంటాము. ఏం ఇబ్బంది పెట్టాం వినయంగా అడుగుతున్న రాము ముఖంలోకి తీక్షణంగా చూస్తూ, ఏం వేళంకోళంగా ఉందా? అసలు మీరు చెప్పేదంతా నిజమని నమ్మేదెలా? ముందు బయటికి నడవండి. కానిస్టేబుల్ అరుపుకి ఇద్దరు ఉలిక్కిపడ్డారు. కోపడకండి సార్. పాపం వాళ్ళక్క తప్పిపోయిందని ఏడుస్తుంది. తల్లి లేని పిల్ల. కనికరిస్తారని ఇంతగా అడుగుతున్నాను. మీకిలా కాదు, దేహశుద్ధి చేస్తే కానీ మీరు మాట వినరనుకుంటా కర్రలేపాడు కానిస్టేబుల్. వద్దు బాబు, కొట్టకండి, వెళ్ళిపోతాం అన్నాడు రాము దండం పెడుతూ. వీరాజు, ఏంటి గొడవ? నువ్వాగు అన్నాడు విక్రమ్. వీళ్ళకి మెత్తగా చెబితే అర్థం కాదు సార్, అందుకనే. సర్లే, నువ్వెళ్ళు. ఆ చైన్ స్నాచర్ దగ్గర ఇంకేమన్నా సామానున్నాయేమో చెక్ చెయ్యి. ఏ సార్ అని రూమ్లోంచి బయటికి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. ఏంటయ్యా, ఏంటి గొడవ? ఆవిడికి నేను ఇందాకనే ఫోన్ చేశాను. బిజీగా ఉన్నారు. కాసేపు ఆగి మళ్ళీ ఫోన్ చేస్తాను. అక్కడ కూర్చోండి అన్నాడు బాయ్ తెచ్చిన టీ చప్పరిస్తూ. వరాల చెవిలో ఆమెకి వినబడేలా, ఇప్పుడేం చేద్దాం అన్నాడు రాము. ఇక్కడే ఉండి అమ్మగారితో మాట్లాడి వెళదాం అంది వరాలు. అక్కడ హాస్పిటల్లో డబ్బులు కట్టి గది ఖాళీ చేయాలి. అమ్మని తీసుకెళ్ళమన్నారుగా. అయితే నువ్వు వెళ్ళి ఆ పనులు చూసుకో. నేను ఇక్కడే కూర్చుంటా. ఆ అమ్మగారు ఫోన్ చేయగానే విషయం సరిగ్గా చెప్పటానికి నేనుండాలి. నువ్వు ఒక్కదానివే ఇక్కడుంటావా? వద్దు వద్దు, మంచిది కాదు. పద పోదాం, మళ్ళీ ఇద్దరం వద్దాం. కాసేపట్లో ఆ అమ్మగారు ఫోన్ చేస్తే మనం లేకపోతే వీళ్ళు కూడా పట్టించుకోరుగా. ఇంతదాకా వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ రాగలమో రాలేమో. సరే, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళొస్తా. మన వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు. నువ్వు వెళ్ళి బేగి వచ్చేయి. అందాక ఇక్కడే ఉంటా, నాకేం పర్వాలేదు. వరాలు అంత ఇదిగా చెప్తుంటే కాదనలేకపోయాడు రాము. అయ్యా, నేను చిన్న పని మీద వెళ్ళాలా, వెంటనే వచ్చేస్తాను. వరాలు ఇక్కడనే ఉంటుంది. ఆ అమ్మగారు ఫోన్ చేస్తే కాస్త దీంతో మాట్లాడించండి సారు అన్నాడు. సర్లే, నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళు. రాము ఫోన్ నెంబర్ చెప్పాడు. ఫోన్లో సేవ్ చేసుకున్నాడు ఇన్స్పెక్టర్. రాము వెళ్ళిపోయాడు. వరాలు పైట కొంగు భుజాల మించి తీసి కప్పుకుని పోలీస్ స్టేషన్ బల్ల మీద కూర్చుంది. ఇన్స్పెక్టర్కి ఏదో ఫోన్ వచ్చింది. వరాలు కంగారుగా లేచింది. మేడం కాదులే, నువ్వు కూర్చో అని చెప్పి బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడాడు ఇన్స్పెక్టర్. అలా మాట్లాడుతూ హడావిడిగా జీప్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. వరాలకి అంతా అయోమయంగా అనిపించింది. సార్ బయటికి వెళ్ళిపోతే ఆ అమ్మగారు ఫోన్ చేస్తే ఎట్టా అనే బెంగ పట్టుకుంది. అయినా ధైర్యం కూడ తీసుకుని అలాగే కూర్చుంది. ఇంతలో కానిస్టేబుల్ వీర్రాజు అక్కడికి వచ్చాడు. నువ్వింకా పోలేదా? నీతో వచ్చినవాడు ఏడి అన్నాడు కరకు గొంతుతో. అతని గుబురు మీసాలు, భారీ శరీరం, గుడ్లు వెళ్ళుకొచ్చినట్టున్న ఎర్రటి కళ్ళని చూసి భయంతో సగం బిగుసుకుపోయిన వరాలు అతను ఒక్కసారి కసిరేసరికి ఉలిక్కిపడింది. అది అది అంటూ గుటకలు మింగి ఏదో చెప్పబోయింది. ఏంటి మేమే అంటున్నావు? ఆడు నిన్నొదిలేసిపోయాడా అన్నాడు టేబుల్ మీద ఫైలును వెతుక్కుంటూ. కాదు, వాళ్ళమ్మ అని చెప్పబోయేంతలో వీరాజ్ ఫైలు వెతకటం ఆపి వరాలు వైపు చూశాడు. బల్ల మీద కూర్చున్న వరాలు అతని చూపుకి భయపడుతూ చివరికి జరిగింది. అతను తన పని మానేసి ఆమెను చూస్తూ ముందుకు వచ్చాడు. కాళ్ళు 2 బల్ల మీద పెట్టుకుని ముడుచుకుని కూర్చుంది. ఏది నీ మొహం చూపించు. ఏ ఏ ఎందుకండి? ఓసారి మొహం పైకెత్తు. వణికిపోతూ తలపైకెత్తి అతని ముఖంలోకి చూసింది. వీర్రాజు వరాలు మొహంలోకి పరీక్షగా చూస్తూ ఆమె గడ్డాన్ని పట్టుకుని అటు ఇటు తిప్పాడు. కెవ్వుమని అరిచింది. హే, ఎందుకలా అరుస్తావు? ఉష్, మాట్లాడకుండా ఉండు. ఈ మొహాన్ని ఎక్కడో చూశాను ఈ మధ్యనే. అచ్చం ఇలాంటి మొహాన్నే. ఎక్కడ చూశారయ్యా? మా అక్క కూడా కొంచెం నాలాగే ఉంటుంది అంది వరాలు లేచి నిలబడి.
గుర్తొచ్చింది. అది సంగతి. ఒక బ్రోతల్ కేసులో పట్టుబడి కొందరు ఆడవాళ్ళలో కలిసి ఇక్కడికొచ్చింది. అంటే ఏంటయ్యా? అదేం కేసు? గుండెదడతో అడిగింది. అది తప్పుడు పనులు చేసిన ఆడవాళ్ళపై కేసు పెట్టి ఇక్కడికి తీసుకొస్తారు. వాళ్ళలో ఆ అమ్మాయి కూడా ఉంది. ఆ మాట వినగానే వరాలు బిగ్గరగా ఏడుస్తూ, మా అక్కను మీరు చూశారా? అది అట్టాటిది కాదు. అది తప్పుడు మనిషి కాదండయ్యా అని కన్నీరు మున్నీరైంది. ఆపుతావా నీ ఏడుపు? నువ్వేదో ధైర్యవంతురాలివనుకున్నాను. ఆ అమ్మాయి ఇక్కడే నీలాగే ఇదే బల్ల మీద కూర్చుంది. మనిషి చూస్తే ఆదివాసి పిల్లలా ఉందని మా ఇన్స్పెక్టర్ గారికి అనుమానం వచ్చి ఆ అమ్మాయిని ఇక్కడే ఉండమని మిగిలిన ఆడవాళ్ళపై కేసులెట్టి కోర్టుకు పంపారు. ఆ అమ్మాయిని వివరాలు అడిగితే అంతా చెప్పుకొచ్చింది. ఎవడో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఇక్కడికి తీసుకొచ్చి కొన్నాళ్ళు కలిసున్నాట. మోజు తీరాక బ్రోతల్ హౌస్లో వదిలేసి వెళ్ళిపోయాట. ఆ రోజే పోలీసులు బ్రోతల్ హౌస్ మీద రైడ్ చేసి పట్టుకున్నారు. మా ఇన్స్పెక్టర్ గారికి ఆ అమ్మాయి అమాయకురాలనిపించింది. జాలిపడ్డారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు, తీసుకెళ్లి దిగపెడతానన్నారు. తనకు తండ్రి లేడని, అక్కడ తనను ఎవరూ ఆదుకోరని, తను గనుక తిరిగి వెళితే ఊళ్ళో వాళ్ళు తనని చంపేస్తారని చెప్పింది. కట్టుబాట్లు తప్పినందుకు గూడెంవాసులు తిరిగి వెళ్ళగొడతారని చెప్పి ఏడ్చింది. అప్పుడే మా సిఐ గారి భార్య గారు వచ్చారు. ఈమె కథంతా విని జాలిపడి తనతో తీసుకెళ్లి ఇంటి పనుల్లో పెట్టుకుని ఆ పిల్లకి అండగా ఉంటున్నారు. అలా ఆవిడతో వెళ్ళిన మీ అక్క అమ్మగారి కూతురి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే పని చేసేందుకు తీసుకెళ్లారట. అక్కడ పని అవగానే వచ్చేస్తుంది. కానిస్టేబుల్ మాటలు విన్న వరాలు ఒక్కసారిగా అతని కాళ్ళని చుట్టేసి చేతులెత్తి మొక్కింది. దండలయ్యా, మా అక్క క్షేమంగా ఉందనే సంగతి చెప్పి నాకెంతో సంబరం చేశారు అంటూ. లే, ఇదేం పిచ్చి పని అంటూ పక్కకి జరిగాడు కానిస్టేబుల్. అయ్యా, మా అక్క జాడ చెప్పిన మీరు నాకు దేవుడయ్యా. నేనెన్నాళ్ళు అక్క ఏమైపోయిందో అనుకున్నాను. తమలాంటి పెద్దల కాడ క్షేమంగా ఉందని తెలిసాక నా ప్రాణం పదిలంగా ఉంది. ఇక ఏడవనయ్యా, అస్సలు ఏడవను. మీరంత మంచి మాట చెప్పాక నాకు ధైర్యం వచ్చేసింది. అక్క దొరకద్దనే నమ్మకం వచ్చింది. మీరు మా చెడ్డ మంచోరయ్యా అంటూ వరాలు సంతోషంగా కళ్ళు తుడుచుకుంది. లేచి బల్ల మీద కూర్చో, అమ్మగారు ఫోన్ చేస్తే పిలుస్తా. అట్టగేనయ్యా అని వరాలు లేచి బల్ల మీద కూర్చుంది. కానిస్టేబుల్ ఫైల్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. వరాలు మనసులో మునుపటి భయం లేదు. ఒక సురక్షితమైన చోట ఉన్నట్టుగా అనిపించింది. ఈ మంచు మనుషుల అండ నాకుండగా ఇక దేనికి భయపడను. అక్కజాడ తెలిసింది. అక్కతో మాట్లాడిస్తారు వీళ్ళు. త్వరలో ఇద్దరం కలుసుకుంటాం. ఇంటికి తీసుకెళ్లి అయ్య ముందు నిలబెడితే అయ్య సంతోషంతో పొంగిపోతాడు అని ఆనందంగా ఊహించుకుంటూ కూర్చుంది. అక్కడ రాము వెళ్లేసరికి హాస్పిటల్లో తగాదా అవుతుంది. మొత్తం ఫీజు 5,000, మీరు కట్టండి 3,000, మిగతా 2,000 ఎవరిస్తారు అంటూ హాస్పిటల్ సిబ్బంది చిలకమ్మని డిశ్చార్జ్ కానీయకుండా ఆపేశారు. వారాలతో వచ్చిన సుందరితో పాటు మిగతా అందరూ చిలకమ్మని చూసి మధ్యాహ్నం బస్సుకు తిరిగి వెళ్ళిపోయారు. రాము చిన్నాన్న మాత్రం చిలకమ్మకి తోడుగా ఉన్నాడు. ఏరా అయ్యా, ఇప్పుడు డబ్బులు కట్టకపోతే మీ అమ్మని వదలమంటున్నారు. మనకాడ లేవు గదరా, ఏం చేద్దాం అన్నాడు. రాముకి దిక్కుతోచలేదు. చాలాసేపు ఆలోచించాక విశాఖపట్నంలో ఉంటున్న అతని స్నేహితుడు గుర్తుకొచ్చాడు. వెంటనే అతనికి ఫోన్ చేశాడు. ఈ ఊరు ఎప్పుడొచ్చారా? నాకు చెప్పలేదే అన్నాడు. అమ్మకి ఒంట్లో బాగోపోతే తీసుకొచ్చాము. ఇక్కడ కేజీహెచ్లో ఉంచాం. 2,000 కడితే గాని వదలమంటున్నారు. మా ఊరికి పోయి డబ్బు తేవాలంటే ఆలస్యమవుతుంది. ఆ డబ్బులు నువ్వివ్వరా? మా ఊరెళ్ళాక తీసుకొచ్చి ఇచ్చేస్తా అన్నాడు రాము. అరే, నేను అన్నవరంలో ఉన్నారా? సత్యనారాయణ వ్రతం చేయించుకోవటానికి వచ్చాము. ఇంట్లో తమ్ముడున్నాడు. వాడికి ఫోన్ చేసి నువ్వు అడిగిన డబ్బులిమ్మని చెబుతాను. నువ్వు వెళ్ళి తెచ్చుకో. ఇప్పుడే వాడికి ఫోన్ చేసి చెప్తా. నువ్వు వెళ్లేలోపు డబ్బులు రెడీ చేసి పెడతాడు అని చెప్పాడు. ఆ మాట వినేసరికి ప్రాణం లేచొచ్చింది రాముకి. ఎక్కడ మీ ఇల్లు? ఎట్టా రావాలి అన్నాడు రాము. మాది షీలానగర్ అయ్యప్ప స్వామి గుడి వెనకాల కృషి ఐకాన్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి అడిగితే ఎవరైనా చెప్తారు. అది దాటాక ఎడంపక్క సందులో 4 ఇల్లు మాదే. ఇంటి ముందు పెద్ద రావి చెట్టు ఉంటుంది. అదే కొండగుత్తు. అసలు అక్కడి దాకా రావాలంటే ఎట్టా రావాలిరా? ఏ బస్ ఎక్కాలి? ఎలా? ఇక్కడ నాకేం తెలీదు, అంతా కొత్త కదరా అన్నాడు రాము భయంగా. ఓ పని చెయ్యి, కేజీహెచ్ బస్టాండ్లో ఎన్ఏడి వైపు వెళ్లే బస్సు ఎక్కు. కండక్టర్కి షీలానగర్ అయ్యప్ప స్వామి గుడి అని చెప్పు. అక్కడ దిగి మా తమ్ముడికి ఫోన్ చెయ్యి అని చెప్పాడు. మీ తమ్ముడు నెంబర్ ఇవ్వు. అతను ఇచ్చాడు. రాము ఫీడ్ చేసుకున్నాడు. రాము తన ఫ్రెండ్తో మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఆలోచనలో పడ్డాడు. అటు వరాలని పోలీస్ స్టేషన్లో ఉంచి వచ్చాడు. ఇక్కడ అమ్మ. వాడేమో అడ్రస్ చెప్పి వెళ్ళమన్నాడు. అసలేం చేయాలో అర్థం కాలేదు.
పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వరాలతో కాసేపు అక్కడే ఉండమని చెబుదామనుకుంటే తన ఫోన్ నెంబర్ ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు, కానీ ఆయన నెంబర్ తీసుకోవటం మర్చిపోయాడు. హాస్పిటల్ సిబ్బంది విసుక్కుంటున్నారు. గది ఖాళీ చేయండి, వేరే పేషెంట్లకు ఇవ్వాలి అని తొందర పెడుతున్నారు. ఏదైతే అయిందని వరాల దగ్గరికి వెళ్ళి తనని కూడా తీసుకుని శ్రీలానగర్ వెళదాం అనుకున్నాడు. బాబాయ్తో అమ్మని చూస్తూ ఉండమని చెప్పి హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాడు. దూరంగా బస్టాప్ కనపడింది. వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. షీలానగర్ వెళ్లే బస్సు ఇక్కడ ఆగుతుందా అని అక్కడ నిలబడిన వాళ్ళని అడిగాడు. రాజమండ్రి, విజయవాడ వెళ్లే బస్సులన్నీ అటే వెళతాయి, ఏ బస్సు అయినా ఎక్కొచ్చు, షేర్ ఆటోలు కూడా వెళతాయి అన్నాడు ఓ వ్యక్తి. మీరు ఎటువైపు వెళుతున్నారు అడిగాడు రాము. నేను గాజువాక వెళ్ళాలి. అటువైపేగా, నాతో పాటు రండి అని అప్పుడే వచ్చిన షేర్ ఆటో ఎక్కి కూర్చున్నాడు అతను. రాముకి ఏం చేయాలో అర్థం కాలేదు. వరాలు అక్కడ ఉండిపోయిందనే ఆందోళన పెరిగిపోయింది. రా బాబు, ఎంత, అరగంటలో తీసుకెళ్లి దింపుతాడు చెప్పాడతను. ఇప్పుడేం చెయ్యాలి, ఎటు వెళ్ళాలి, అసలే తెలియని ఊరు. అప్పుడే ఇద్దరు ఎక్కి ఆటోలో కూర్చున్నారు. రావాలి రావాలి, ఎన్ఏడి గాజువాక, ఆటో అతను అరుస్తూ పిలుస్తున్నాడు. బాబు, షేర్ ఆటోకి తక్కువ డబ్బులవుతాయి, మామూలు ఆటోకి ఆస్తులు అడుగుతారు, చివరి వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పాడతను. ఇక ఆలోచించకుండా ఎక్కేశాడు రాము. ఆటో ముందుకు దూసుకుపోయింది. పాపం వరాలు ఒక్కతే ఉంది. ఎంత భయపడిపోతుందో, నేను రాలేదని కంగారు పడుతుందేమో, ఇలాంటి సంకట పరిస్థితి వచ్చిందేమిటని ఆందోళన పడుతూ ఉన్నాడు రాము. అక్కడ వరాలు కానిస్టేబుల్ ఇచ్చిన టీ తాగి కూర్చుంది. సీతజాడ తెలిసిన ఆంజనేయుడులా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు అక్కతో మాట్లాడుదామా అని ఎదురుచూస్తుంది. పోలీస్ స్టేషన్ అంటే పూర్తి రక్షణిచ్చే చోటని నిర్ధారించుకుంది. తనకి ఎటువంటి హాని జరగదని నమ్మకంగా ఊపిరి పీల్చుకుంది. ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చాడు. మేడం గారు, నేను బయట ఉన్నప్పుడు ఫోన్ చేశారు, ఇప్పుడు చేస్తాను, నేను మాట్లాడి ఇస్తాను అన్నాడు. వరాలు అట్టగేనయ్యా అని లేచి నిలబడింది. హలో, నమస్తే మేడం. ఏం లేదు, మీ ఇంట్లో పని చేస్తుందే ఆ పిల్ల, అదే ఆ రోజు కేసులో పట్టుబడింది ఆ పిల్లే. వాళ్ళ చెల్లెలు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ గ్రామం నుంచి వచ్చింది. తెలుసు మేడం, విజయవాడలో ఉంటుంది కదా, అక్కడ మన అమ్మాయి గారి నెంబర్ ఇస్తే వాళ్ళ అక్కతో ఒకసారి మాట్లాడుతుందట. అలాగే, థ్యాంక్స్ మేడం, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇన్స్పెక్టర్ నోట్ చేసుకున్న నెంబర్కి ఫోన్ చేశాడు. వరాలు అక్కడ జరిగేదంతా ఊపిరి బిగబెట్టి చూస్తుంది. కాసేపటికి ఫోన్ రింగ్ అయింది. నమస్తే మేడం, నేను 2 టౌన్ ఎస్ఐని. అమ్మగారు మీ నెంబర్ ఇచ్చారు. అక్కడ మీ అక్క పేరు ఏంటి అని అడిగాడు. సీతాలు అని చెప్పింది. ఆ సీతాలు అనే ఒక అమ్మాయిని అమ్మగారు పనికి పంపారట కదా, ఆ అమ్మాయి అక్కడుందా మేడం, పిలుస్తారా? నేను కాల్లో వెయిట్ చేస్తాను. అక్క మాట్లాడుతుందా సారు అడిగింది వరాలు ఇన్స్పెక్టర్ వంక ఫోన్ వంక మార్చి మార్చి చూస్తూ. ఆగు, లైన్లో ఉన్నారు. అట్టగేనండి అని కాస్త దూరం జరిగి నిలబడింది. చెప్పండి మేడం. అవునా, ఆహా ఆహా సరే మేడం అని ఫోన్ పెట్టేశాడు. ఏమైంది సారు, అక్క మాట్లాడలేదా? కళ్ళలో నీళ్లు తిరుగుతూ అడిగింది. పక్కనున్న షాపుకి వెళ్ళిందట, రాగానే ఫోన్ చేస్తానన్నారు. కాసేపట్లో చేస్తారులే, నువ్వు అక్కడ కూర్చో అని చెప్పి ఇన్స్పెక్టర్ బయటికి వెళ్ళిపోయాడు. వరాలు గుండెలో మళ్ళీ భయం సుడులు తిరుగుతుంది. అక్క నిజంగా అక్కడుందా? అది అక్క అవునో కాదో? అసలు నేను మాట్లాడగలనో లేనో? ఎన్నో అనుమానాలు చుట్టుముట్టాయి. భయాన్ని గుప్పెట్లో దాచుకుని బల్ల మీద ముడుచుకుని కూర్చుంది. ఎవరెవరో వస్తున్నారు, వెళుతున్నారు. క్రిమినల్స్ని తీసుకొచ్చిన పోలీసులు వాళ్ళని సెల్లో వేసి చావబాదుతుంటే వాళ్ళు లబోదిబోమంటున్నారు. రైటర్ ల్యాప్టాప్లో టకటక టైప్ కొట్టి కాగితాలను ప్రింట్ తీస్తున్నాడు. కంప్లైంట్స్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు పేపర్ల మీద ఏదో రాస్తున్నారు. పోలీస్ స్టేషన్ వాతావరణం ఒక విధమైన భయాన్ని కలిగిస్తుంది. వరాలు ఒక్కటే అనుకుంది, రాము పరిచయం అవటం అనుకోని సంఘటన. అతనితో స్నేహం చేయటం కలలా జరిగింది. అతను ఫోన్ కొని చూపించాక తనకు వచ్చిన మొదటి ఆలోచన అక్క. ఆమె జాడ తెలుసుకునేందుకు ఈ ఫోన్ ఉపయోగపడుతుందనే ఆలోచన వచ్చింది. చిలకమ్మకి ఆరోగ్యం పాడవటం, విశాఖపట్నం తీసుకురావటం అన్నీ వాటంతటవే జరిగిపోయాయి. మళ్ళీ తనలో అక్కని చూడాలనే ఆశ చిగురించింది. తెగించి ఇంత దూరం వచ్చినందుకు తన కోరిక నెరవేరబోతుంది. ఇలాంటి చోట కూర్చోవలసి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. అయ్య ఎప్పుడూ చెబుతుండేవాడు, ఎన్నో కష్టాలకి ఓర్చుకుంటే తప్ప మనం అనుకున్నది సాధించలేం, ఓర్పుగా ఎదురు చూడాలని. అయ్య మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఈ జరిగేదంతా తన మంచి కోసమే అని తనకి తను నచ్చ చెప్పుకుంటూ కూర్చుంది. సమయం గడుస్తుంది. మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఇన్స్పెక్టర్ రాలేదు.
ఆకలి వేస్తుంటే లేచి కుండలో నీళ్లు తాగొచ్చి కూర్చుంది. స్టాఫ్ అందరూ భోజనం క్యారేజీలు విప్పారు. ఏ అమ్మాయి, నువ్వు కూడా వెళ్ళి ఏదోటి తినేసిరా అన్నాడు కానిస్టేబుల్. తన దగ్గర డబ్బులు లేవని చెప్పకుండా ఆకలేదని చెప్పింది. పొద్దునెప్పుడు వచ్చి కూర్చున్నావు, ఆకలి ఎందుకేదు, పో పోయి తినేసిరా అన్నాడు. నాకు ఈ ఊరు కొత్త, ఎక్కడికెళ్ళి తినాలో తెలీదు, మా రాము వచ్చాక వెళ్తాను అంది. అవును కదా, ఆడు నిన్నొదిలేసి వెళ్ళిపోయాడే, ఏదో తేడాగా ఉన్నాడు, ఇక ఆడు రాడు అన్నాడు క్యారేజీలో అన్నం తింటూ. ఆ మాటకి వరాలు మనసు చివుక్కుమంది.